నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు, నేను అనుశ్రీ. ముందుగా టాప్ హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు కొత్త మోసాలతో వస్తున్నాడు, జాగ్రత్త. కూటమి కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు సీఎం జగన్ పిలుపు. జగన్ భూములిచ్చేవాడే కానీ బాబులా లాక్కునేవాడు కాదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సీఎం కీలక వ్యాఖ్యలు. కూటమిలో రగిలిపోతున్న విభేదాలు, నాయకుల ముందే తన్నుకుంటున్న నేతలు. కేసీఆర్ ప్రచారానికి ఈసీ బ్రేక్. ఈసీ చర్యలపై బీఆర్ఎస్ అధినేత ఆక్షేపణ. వర్షాలు హిమపాతంతో అల్లకల్లోలంగా మారిన కశ్మీర్, వరదలతో జనజీవనం అస్తవ్యస్తం. ట్రైన్లోని హ్యారీ పాటర్ కోటపై రష్యా దాడి, 5గురు మృతి, 30 మందికి గాయాలు. ఎన్నికల రణక్షేత్రంలో ప్రతిపక్షాల కళ్లు చెదిరేలా వైఎస్ఆర్సీపీకి ప్రజల మద్దతు వెల్లువెత్తుతోంది. జననేతపై ప్రజాభిమానం ఉప్పెనలా పోటెత్తుతోంది. సీఎం జగన్ ఇవాళ బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి కుట్రలు, దుష్ప్రచారాలకు ప్రజాక్షేత్రంలో చెక్ పెట్టారు సీఎం జగన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు అండ్ టీం చేస్తూ ఉన్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ఎలాంటి వ్యక్తో ప్రజలందరికీ తెలుసన్నారు. మీ జగన్ భూములు ఇచ్చేవాడే కానీ చంద్రబాబులా లాక్కునేవాడు కాదన్నారు. మీ భూములపై మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశమని ప్రజలకు వివరించారు సీఎం జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యము, మన వ్యవసాయము మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 170 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు. సిద్ధమేనా? అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం. మీ భూములు 100 సంవత్సరాల కిందట సర్వే జరిగింది, బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది. దాని తర్వాత ఏ ఒక్కడు కూడా సర్వే చేసిన పరిస్థితులు లేవు. ఎక్కడా కూడా 15,000 గ్రామ సచివాలయాలలో 15,000 సర్వేలను పెట్టించి ఏ ఒక్కరు కూడా ఎప్పుడు సర్వే చేసిన పరిస్థితులే లేవు. ఆ పరిస్థితులు లేక భూములన్నీ కూడా సబ్ డివిజన్ జరక్క, భూముల కొలతలన్నీ కూడా సరిగ్గా లేక అమ్ముకునేదానికి, కొనేదానికి ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితులలో ప్రజలందరూ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని చెప్పి ఈ పరిస్థితిని మార్చాలి అని, ప్రతి ఒక్కరి భూమి మీద కూడా వాళ్లకు సంపూర్ణ హక్కులు ఇవ్వాలి అని
మొట్టమొదటిసారిగా 100 సంవత్సరాల కిందట జరిగిన సర్వేను మళ్ళీ రీసర్వే ప్రతి గ్రామంలోనూ చేయించి వాళ్ళ భూముల మీద సర్వ హక్కులు వాళ్ళకి ఇచ్చేదానికి బౌండరీస్ నాటిచ్చి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ఆ రైతన్నలకు వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి కానీ దాని మీద కూడా లేనిపోని దుష్ప్రచారాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మీ జగన్ పేదలు అని మాట్లాడుతూ ఉంటే పెత్తందారి చంద్రబాబుకు, ఓ ఈనాడుకు, ఓ ఆంధ్రజ్యోతికి, ఓ TV5కి, ఓ దత్తపుత్రుడికి, ఓ వదినమ్మకి, వీళ్ళందరికీ కూడా చాలా బాధగా ఉంది. వీళ్ళందరికీ కూడా విపరీతంగా కోపం కూడా వస్తూ ఉంది. జగన్ ఎప్పుడు పేదలు అంటా ఉన్నాడు అని తట్టుకోలేకపోతా ఉన్నారు వీళ్ళంతా కూడా. ఈరోజు జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఈరోజు జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతూ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. పేదలు ఒక వైపున ఉన్నారు, పెత్తందారులు మరో వైపున ఉండి ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో మన వైఎస్ఆర్సీపీ, మీ బిడ్డ జగన్ పేదల పక్షము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాడు తలెత్తుకొని. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలను సంధించారు సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు గత చరిత్ర చూసిన తర్వాత మళ్ళీ ఎవరైనా ఆయన నమ్ముతారా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ముడిపెట్టి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ ఐజీ రామకృష్ణ అన్నారు. మెమోకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధం లేదన్నారు. అలాగే జిరాక్స్ కాపీలు తీసుకుంటున్నామన్నది కూడా అవాస్తవం అన్నారు. ఈ-సైన్ ద్వారా, ఆధార్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక 9 లక్షల రిజిస్ట్రేషన్లు చేశాము. ఆ 9 లక్షల రిజిస్ట్రేషన్లు కూడా ఒక ఈ-సైన్ ద్వారా, ఆధార్ అథెంటికేషన్ ద్వారా పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇవి జెరాక్స్ కాపీలు అని చెప్పటం పూర్తిగా అవాస్తవం. కొంతమంది రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఉన్న దళారులు కానీ, ఒక టౌట్స్ కానీ, మిడిల్ మ్యాన్ కానీ ఈ వ్యవస్థని ప్రజలకు దగ్గరగా ఉంచకుండా దానిని ఎలా అయినా అడ్డుకోవాలని ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మాకు ప్రజల నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ నుంచి రాలేదు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం రావులకొలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి. గ్రామస్తులు వైఎస్ భారతికి ప్రజలు అడుగడుగున అపూర్వ స్వాగతం పలికారు. సీఎం జగన్ సతీమణిని ఇంట్లోకి ఆహ్వానించి హారతులు పట్టారు. ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు వైఎస్ భారతిరెడ్డి. ప్రతి ఒక్కరితోనూ ఆప్యాయంగా మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేయాలని అభ్యర్థించారు. సీఎం జగన్ను చంపుతామని చంద్రబాబు బహిరంగంగా హెచ్చరిస్తుంటే బీజేపీ అగ్రనేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి. చంద్రబాబు ఒక డాన్లా మాట్లాడుతున్నారని, తాను ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారో విచారణ సంస్థలు ఏమీ చేయలేవన్న ధీమాతో చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబు తీరుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాస్తానన్నారు పోసాని కృష్ణమురళి. చంద్రచూడు ఒక్కడే ఈ భారతదేశంలో ఎవడు ప్రాణమైనా కాపాడగల సత్తా ఆ మహానుభావుడికే ఉంది. ఆ మహానుభావుడికే నేను లెటర్ రాయబోతున్నా. అయ్యా, ఏమడగట్లా, మేము న్యాయం కూడా వద్దు, ఆంధ్ర రాష్ట్రం రండి, మా ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ఉందో
చంద్రబాబు నాయుడికి అహంకారం ఎలా ఉందో, లెక్కలేనితనం ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. నంద్యాల జిల్లా డోన్లో కూటమి నేతలు కొట్లాటకు దిగారు. ఎన్నికల దగ్గర పడుతూ ఉన్న సమయంలో డోన్లో కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. కోట్ల సూర్యప్రకాష్ కు అడుగడుగున అవమానాలు ఎదురయ్యాయి. చంద్రబాబు వచ్చి సర్ది చెప్పిపోయినా సొంత క్యాడర్ సహకరించడం లేదు. వ్యాపిలి మండలం పెద్ద పూదెళ్లలో టీడీపీ కార్యకర్తలు తన్నుకున్నారు. కోట్ల సూర్యప్రకాష్ ఎలక్షన్ క్యాంపెయిన్ వెహికల్ ఎవరెక్కాలనే దానిపై జరిగింది ఘర్షణ. ఇది రాళ్ల దాడులు, పిడిగుద్దులకు దారితీసింది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డాయి. సంయమనం పాటించాలని కోట్ల సూర్యప్రకాష్ కోరినా లెక్క చేయలేదు టీడీపీ కార్యకర్తలు. కోట్ల సూర్యప్రకాష్ చెప్పిన తర్వాత మరింత రెచ్చిపోయి రాళ్లు రువ్వుకున్నారు. దీంతో ఏం చేయలేక, పరిస్థితిని అదుపు చేయలేక కోట్ల సూర్యప్రకాష్, సుబ్బారెడ్డి సహా నేతలు నిస్సహాయంగా ఉండిపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీడీపీ, జనసేన మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. భీమిలి నియోజకవర్గంలో జనసేన నాయకులకు ఘోర అవమానం జరిగింది. టీడీపీ ప్రచార రథంపై జెండాలు తీసేయడంతో పాటు జనసేన నాయకులను బలవంతంగా కిందికి గెంటేశారు. ప్రచారానికి పిలిచి టీడీపీ నేతలు తమను అవమానించారంటూ జనసేన కార్యకర్తల ఆగ్రహంతో రగిలిపోతున్నారు. జరిగిన అవమానాన్ని పవన్ దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారు నేతలు. ప్లీజ్ అర్థం చేసుకోండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. అమ్మ దిగండి, అమ్మకు వచ్చాడు. ప్రసారం మీద జనాలు దిగలేదు. వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకును చేల్చడమే ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎజెండాగా పెట్టుకున్నారు. ఆడియో లీక్ తో అడ్డంగా దొరికిపోయారు. పాడేరులో తొలుత వంతల సుబ్బారావును అభ్యర్థిగా ప్రకటించిన షర్మిల తర్వాత వ్యూహాన్ని మార్చారు. వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్లిన బుల్లిబాబుకి పాడేరు సీట్ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో పాడేరులో కాంగ్రెస్ రెబల్ గా వంతల సుబ్బారావు పోటీకి దిగారు. పోటీ నుంచి తప్పుకోవాలని సుబ్బారావును షర్మిల కోరిన ఆడియో ఇప్పుడు బయటకొచ్చింది. నమస్తే అన్న. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. అన్న ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదన్నా. నెక్స్ట్ టైం మీకు తప్పకుండా ఆపర్చునిటీ ఇస్తానా. మీరు సొంతం అన్న మీరు ఇట్లా చేస్తే ఎట్లా అర్థం చేసుకోకుండా? ఏ రోజు జెండా మోయిన వాడికి, ఏ రోజు పార్టీలో లేని వాళ్ళకి ఇచ్చేయడం వల్ల నాకు అది మరొక విషయం ఏంటంటే, మీరు ఆ వేలాది జనాల ముందు మరి ప్రకటన చేయకపోయినా బాగుండేది. నేను అక్కడ ప్రకటన చేయడం వల్ల నేను డిసప్పాయింట్ అయ్యాను. మా వాళ్ళు మరికి ఇది అయిపోయారు. షర్మిల, సునీత చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలుగా మారారన్నారు వాసిరెడ్డి పద్మ. షర్మిల వ్యక్తిగత కక్షతో రగిలిపోతున్నారని మండిపడ్డారు. ఏపీలో మే 13 తర్వాత షర్మిల, సునీత కనిపించరని, కేవలం ఒక వారం రోజులు మాత్రమే వీళ్ల షో ఉంటుందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో పార్టీ అక్కడే పుడతాను, అక్కడే పుట్టాను, అక్కడే మరణం అనేటటువంటి పద్ధతిలో పార్టీని ఆర్భాటంగా ప్రకటించి చాప చుట్టేసినట్టుగా ఆ పార్టీని అర్ధంతరంగా ఏ కారణము లేకుండా పార్టీని క్లోజ్ చేసుకుని ఈ రోజున ఆంధ్రాకి వచ్చినప్పుడే మీ ఎజెండా ఏంటనేటటువంటిది, మిమ్మల్ని ఎవరు ఆడిస్తున్నారనేటటువంటిది అర్థమైపోయింది. ఇవాళ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ షర్మిల. చంద్రబాబు జేబు మనుషుల్లాగా షర్మిల, సునీత ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దాడులతో నెల్లూరు రూరల్ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆటలు సాగనివ్వనని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీధర్ రెడ్డి అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు. ఆయన త్వరలోనే జైలుకు వెళ్లటం ఖాయమన్నారు. రూరల్ నియోజకవర్గంలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. గురించి భయపడాల్సిన అవసరం లేదు. త్వరలో జైలుకు పోతాడు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. పబ్లిక్ చాలా మందిని బెదిరిస్తా ఉన్నారట. ఆ బెదిరింపేదో చిన్న చిన్న వాళ్ళని, కూలి పనులు చేసుకునే వాళ్ళని, సాధారణ వ్యక్తుల్ని, పేదల్ని బెదిరించేదానికన్నా అదేదో నన్ను బెదిరించమని నేను చెప్తా ఉన్నా. రౌడిజం అంటే పేదవాళ్ళ మీద రౌడిజం చేసేది కాదు. గాజు గ్లాస్ గుర్తుకి సంబంధించి జనసేనకి హైకోర్టులో ఊరట దక్కలేదు. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయింపుని సవాల్ చేస్తూ జనసేన వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే జనసేన పోటీ చెయ్యని చోట స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయింపుని హైకోర్టు సమర్థించింది. జనసేన ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట మాత్రమే కేటాయించొద్దని సూచించింది. హైకోర్టు మార్గదర్శకాలపై సమీక్ష చేస్తామని ఈసీ తెలిపింది.
మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయడంతో పాటు రాజకీయంగా తలెత్తుకొని ధైర్యంగా తిరిగేలా చేసిన ప్రజానాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ గీత ఆధ్వర్యంలో మత్స్యకారుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఏపీలో రియల్ హీరో సీఎం జగన్ అని, పిఠాపురంలో ప్రజల పక్షాన నిలిచే రియల్ ఫైటర్ వంగ గీత అని చెప్పారు. ఉప్పాడ కోనపాపపేట తీరంలో ఉన్న మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా వంగ గీత హామీ ఇచ్చారు. వైసీపీ నెగ్గితే మన ముఖ్యమంత్రి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీరు ఎవరు కోటేస్తున్నారో వాళ్లే పనిచేస్తాం ఇక్కడ. అవునా కదా? ఒక్కొక్క ఓటేసి ఒకళ్ళు పనిచేయాల్సిన అవసరం లేదు. ఎవరికి ఓటేస్తే, నాకు మీరు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా చేస్తే మీ సేవకురాలుగా ముఖ్యమంత్రి గారి దగ్గర రిక్వెస్ట్ చేసి అన్ని పనులు చేస్తారు. పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు. అలాగే ఒక 7-8 నెలల కిందట నేను ఒక భారీ జాబ్ మేళా నిర్వర్తించినప్పుడు ఒక 2-3 వేల మందికి అవకాశం కల్పించే విధంగా ఆ రోజున ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ మేము ఎవరు కూడా ఊహించిన విధంగా ఆ రోజున 20,000 మంది యువకులు బయోడేటాలు తీసుకొచ్చిన పరిస్థితులను చూసి ఆ రోజే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలోనే ఒక భారీ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగాల్లో పెట్టే బాధ్యత కూడా నేనే తీసుకున్నానని చెప్పుకోవడం తెలియజేస్తాను. అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ నేత నగేష్ హత్యాయత్నం కేసులో టీడీపీ నేత జయరాం నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న అనంతపురం రామకృష్ణ కాలనీలో వైఎస్ఆర్సీపీ నేత గుజ్జల నగేష్ పై కారం చల్లి ఇనుప రాడ్లతో దాడి చేశారు టీడీపీ నేతలు. బాధితుడు నగేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడు టీడీపీ నేత జయరాం నాయుడు సహా 14 మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు వారిని విచారిస్తున్నారు. అనంతరం అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ ఆదేశాలతోనే వైఎస్ఆర్సీపీ నేతపై ఈ హత్యాయత్నం జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నేతల హింసా రాజకీయాలను తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి. తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. స్థానిక అన్నమయ్య సర్కిల్ వద్ద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. స్థానిక ఎస్పీ యూనివర్సిటీలో చీరలతో పాటు నగదును కూడా పంపిణీ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ చర్యలు తీసుకుంది. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధించింది ఎన్నికల సంఘం. సిరిసిల్ల సభలో కాంగ్రెస్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందడంతో ఈసీ ఆంక్షలు విధించింది. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి కేసీఆర్ ప్రచారంపై నిషేధం అమలవుతుందని ఈసీ ప్రకటించింది. అయితే ఈసీ చర్యలపై స్పందించారు కేసీఆర్. స్థానిక మాండలికాన్ని ఈసీ సరిగా అర్థం చేసుకోలేదన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ సరిగా చేయలేదని, కొన్ని పదాలపై కాంగ్రెస్ తప్పుగా ఫిర్యాదు చేసిందన్నారు కేసీఆర్. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా మీద నిషేధం విధించింది. 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని, ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా, నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు, కానీ నా మీద పెట్టింది. కేంద్రం చేస్తున్న దాడులను అందరూ చూస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేయాలనేది ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం అన్నారు. రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తోందని చెప్పినందుకే అక్రమ కేసులు పెట్టారన్నారు. గాంధీ భవన్ కు వచ్చి కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. బీజేపీ కుట్రను తిప్పికొట్టడానికి ఖచ్చితంగా పోరాడతానన్నారు రేవంత్ రెడ్డి. ఈ విషయాలను నేను ప్రస్తావించిన ఎంబడే నా మీద కేసు పెట్టి ఎవరో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బాధ్యుని చేసి ఫిర్యాదుదారులు ఎవరు? భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలో శాఖ ఉంది, తెలంగాణలో శాఖ ఉంది, భారతదేశం అంతుంది, ఇతర దేశాలలో కూడా వాళ్ళకి సభ్యులు ఉన్నారంటారు. వాళ్ళు ఎవరు చేయలే. నా మీద ఫిర్యాదు చేసి నేమేచ్చే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్. గాడిదలకు కూడా గుడ్లు పుట్టించే ఘనత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 5 నెలల పాలనలో ప్రజలకు గాడిద గుడ్డిచ్చిన రేవంత్ అదే గుడ్డును నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారన్నారు.
ఐఎన్సీ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని హోంమంత్రి అమిత్ షాపై ఫేక్ వీడియో సృష్టికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని అన్నారు కిషన్ రెడ్డి. ఈ భూప్రపంచంలో గాడిదలు గుడ్లు పెట్టవు, కానీ ముఖ్యమంత్రి గారు గాడిదలు కూడా గుడ్లు పుట్టిస్తున్నాడు. గాడిదలకు కూడా గుడ్లు పుట్టించి ఆ గుడ్లను నెత్తిలో పెట్టుకొని ఎలక్షన్స్లో ప్రజల మధ్య తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 5 నెలల పాలనలో నేను మీకు ఇచ్చేది ఇదే, ఇంకేమీ లేదు, ఈ గాడిద గుడ్డు తప్ప అని ప్రజలకు వివరిస్తున్నాడు. కారు దిగే నేతల లెక్క పెరుగుతూనే ఉంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గులాబీ పార్టీని వీడారు. ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఇంద్రకరణ్ రెడ్డికి కండువా కప్పి దీప్ దాస్ మున్షి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పెంచింది కేంద్ర ఎన్నికల సంఘం. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల నుంచి 525 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని చెప్పారు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. 7 లోక్సభ స్థానాల్లో 3 ఎంవీలు, 3 ఈవీఎంలు, 9 పార్లమెంట్ స్థానాల్లో 2 ఈవీఎంలు వినియోగించాల్సి వస్తోందన్నారు. కేవలం ఆదిలాబాద్ లో మాత్రమే ఒక ఈవీఎం ను యూజ్ చేస్తున్నట్లుగా చెప్పారు. త్వరలోనే హోమ్ ఓటింగ్ ను ప్రారంభిస్తామన్నారు వికాస్ రాజ్. ఎన్నికల విధుల్లో 2,65,000 మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నట్లుగా తెలిపారు. సో మనకు మ్యాక్సిమం 3 బ్యాలెట్ యూనిట్స్ అవసరం పడే 7 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. 7 కాన్స్టిట్యుయెన్సీలో 3 బ్యాలెట్ యూనిట్స్ అవసరం పడతాయి. ఒక 9 కాన్స్టిట్యుయెన్సీస్ 9 కాన్స్టిట్యుయెన్సీస్లో 2 బ్యాలెట్స్ ఉపయోగపడతాయి ప్రతి పోలింగ్ స్టేషన్లో. అండ్ ఓన్లీ ఆదిలాబాద్ ఈజ్ హ్యావింగ్ 1 బ్యాలెట్ యూనిట్ బీయింగ్ యూజ్డ్. జాతీయ వార్తల్లోకి వెళదాం. అయోధ్య బాలరాముణ్ణి దర్శించుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భవ్య రామ మందిరంలో కొలువుదీరిన బాలరామ్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరయూ ఘాట్ను సందర్శించి సంధ్యా హారతిలో పాల్గొన్నారు. రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్య రావడం ఇదే తొలిసారి. రామ్ లల్లాను దర్శించుకోవడంతో పాటు హనుమాన్ గర్హి, కుబేర్ తిలా సందర్శించారు రాష్ట్రపతి. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసు ప్రధాన నిందితుడు గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ హతమయ్యాడు. అమెరికాలో కొందరు దుండగులు అతన్ని కాల్చి చంపేశారు. తన స్నేహితుడితో ఇంటి బయట నిలబడి ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి పారిపోయినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. దీనిపై పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. గోల్డీ ప్రత్యర్థులైన అర్ష్ దల్లా, లఖ్బీర్ లండా ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. గోల్డీ బ్రార్ అసలు పేరు సతీందర్ సింగ్. పంజాబ్లో పుట్టాడు. తొలిసారిగా సిద్ధూ మూసేవాలా హత్య కేసు దర్యాప్తులో ఇతడి పేరు వెలుగులోకి వచ్చింది. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్తో ఇతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. కొన్ని హత్య కేసుల్లోనూ గోల్డీ బ్రార్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను హత్య చేస్తామంటూ బెదిరించాడు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీస్ కస్టడీలో ఉన్న 2 నిందితుల్లో ఒకడు ఆత్మహత్య చేసుకున్నాడు. లాకప్ లో ఉన్న అనూస్ తపన్ ఉదయం బాత్రూమ్ కు వెళ్లి బెడ్షీట్ తో ఊరేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన అధికారులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతడు మరణించినట్టు నిర్ధారించారు వైద్యులు. పంజాబ్ కు చెందిన 23 ఏళ్ల అనూజ్ ను ఏప్రిల్ 26న అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. ఏప్రిల్ 14న సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన జరిగింది. గ్యాలక్సీ అపార్ట్మెంట్స్ వద్దకు మోటార్ సైకిల్ పై వచ్చిన 2 వ్యక్తులు 4 రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. వీరు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ ముఠా సభ్యులుగా గుర్తించారు పోలీసులు. బాంబు బెదిరింపులతో దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 100కు పైగా స్కూల్స్ కి బెదిరింపు ఈమెయిల్స్ రావడం తీవ్ర కలకలం రేపింది. ఇన్ని స్కూల్స్ కి ఒకేసారి బెదిరింపులు రావడంతో తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలు భయాందోళనకు గురయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో పలు ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ స్కూల్స్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థులను ఇంటికి పంపేసి స్కూల్స్ ఖాళీ చేయించారు.
బెదిరింపు మెయిల్స్ వచ్చిన విద్యా సంస్థల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు ఢిల్లీ పోలీసులు. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించలేదని తెలిపారు. ధరల విషయానికి వద్దాం. కొన్ని రోజులుగా నిరంతరాయంగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుతున్నాయి. ప్రపంచ మార్కెట్లోనూ తగ్గుదల కనిపిస్తోంది. బులియన్ మార్కెట్లో కూడా నిరంతర క్షీణత కనిపిస్తోంది. ఏపీ, తెలంగాణలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 72,590 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 66,540 రూపాయలకు చేరుకుంది. వెండి ధర కూడా పెద్ద ఎత్తున పతనమైంది. కిలో వెండి 500 రూపాయలు దిగొచ్చి 83,400కు చేరింది. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. 17వ సీజన్లో కెప్టెన్గా విఫలమవుతున్న హార్దిక్ పాండ్యాకు మరో షాక్. ఈసారి ఏకంగా 24 లక్షల ఫైన్ పడింది. ఈ సీజన్లో పాండ్యాకు ఇది రెండో జరిమానా. లక్నో సూపర్ జైంట్స్తో మ్యాచ్లో ముంబై నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయలేకపోయింది. మ్యాచ్ రిఫరీ ఫిర్యాదుతో కెప్టెన్ పాండ్యాపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్లతో సహా జట్టులో ప్రతి ఒక్కరికి 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25% కోతను విధించింది. ఈ డబ్బు మొత్తాన్ని బీసీసీఐకి ముంబై ఫ్రాంచైజ్ చెల్లించనుంది. డీటెయిల్స్ చూద్దాం. మే వచ్చేసింది. భానుడు ఉగ్రరూపం దాల్చాడు. ఉదయం 8 దాటాక బయటకు వచ్చే పరిస్థితి లేదు. జనాలు ఉక్కపోత, వడగాలులతో అల్లాడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చాలా ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తర్వాత మ్యాగజైన్ స్టోరీ ప్రసారం అవుతుంది. స్టే విత్ us.